ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు శాశ్వత ఘనత ఇచ్చి నడిపిస్తుంటే, ఏ విశ్వానికి ఏ ప్రపంచానికి వెళ్ళినా అక్కడ ఉన్నతంగా అందరూ లేచి నుంచిన వాళ్ళని గణపరుస్తూ ఉంటే, నీవు అప్పుడు చూస్తున్నప్పుడు తండ్రి ఏంటి నా జీవితం, నాకు ఈ ఘనత ఎందుకు దక్కలేదంటే, నువ్వు 70, 50, 60 సంవత్సరాల జీవితంలో ఎంజేపు భూమి మీద అదే కోరుకున్నావు కానీ నీ శరీర క్రియలు విడిచిపెట్టావా, నీ శరీర స్వభావాన్ని విడిచిపెట్టావా, నీ శరీర మనసును విడిచిపెట్టావా? ఎందుకు ఈ ఘనత నువ్వు చూడలేకపోయావు? యుగ యుగాల ఘనత ఎందుకు నువ్వు చూడలేకపోయావు అని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? యుగయుగాల ఘనత నీకు కనిపించలేదా అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? యుగయుగాల ఘనత ఎంతకాలం?